ఇదంతా అడవి ప్రాంతం. ఇక్కడ కొంచెం వాటర్ సదుపాయం చేస్తే బాగుండేది. అడవి ప్రాంతం, చాలామంది భక్తులు వచ్చారు. దగ్గరలోకి వచ్చేసినాం. వెహికల్ పార్కింగ్ ఇట్లా మాకు కరెక్ట్. కమాన్లోకి వచ్చేసినాం, ఎంట్రీ అయినాం లోపలికి. చాలామంది భక్తులు వస్తున్నారు, మాలాగానే సేమ్. ఇంకా చూద్దాం ముందుకు వెళ్ళాక. ఇక్కడ రైట్ సైడ్ పార్కింగ్. స్ట్రైట్ కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి. మిట్ట మధ్యాహ్నం. పైకి నడుచుకుంటూ వెళ్తున్నాం కొండపైకి. స్పీడ్ పెట్టిన కొండ దగ్గరలోకి సగం మధ్య వరకు వచ్చేసాం, ఇంకా వెళ్ళాలి. ఇక్కడ ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి కాబట్టి తొందరగా వెళ్ళాం. వీడియోస్ సరిగా తీయలేకపోయినాం. దాదాపు మీదకి వచ్చేసామండి. చూడదాం, ఇక్కడ షాప్స్ ఉన్నాయి. గుడికి దగ్గరలో ఉన్న షాప్స్ అండి ఇవి. ఇది అన్నదాన సత్రం అండి. ఇక్కడే అన్నదానం పెడతారు. చూడొచ్చు మనం పోలీస్ వారి ఆఫీస్ అక్కడ. చూడండి ఇక్కడ షాప్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి, హనుమాన్ జెండాలు అవన్నీ అమ్మేటివి. ఇంకా వెళ్తున్నాం. గుండం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేద్దాం. గుండం ఎప్పుడు చేసిన దర్శనం అయినాక చేసిన, కానీ ఇలా మధ్యలో పెట్టిన ఫస్ట్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ మీకు చూపిస్తున్నాను అక్కడికి వెళ్ళే దారి అంటే. చూడండి భక్తులందరూ దర్శనం రిటర్న్ వచ్చే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. మేము దర్శనానికే వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది గుండం అండి. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దామండి. గుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి. మనం దర్శనానికంటే ముందు ఇక్కడ కొండగట్టులో బేతాళుడు ఉంటాడు, స్వయంభూ వచ్చిన బేతాళుడు. మనం కొండగట్టు అంజన స్వామి కంటే ముందు ఇక్కడ బేతాళుడు దర్శనం చేసుకోవాలని ఇక్కడ భక్తుల నమ్మకం. చూడండి ఇక్కడ మనం రూపాయి కాయలు పెడితే మన కోరికలు నెరవేరుతాయి. మనం కోరిక మొక్కుకొని అక్కడ కాయ చతక పెడితే మన కోరిక నెరవేరినట్టు. దర్శనం లోపల వీడియో తీయలేకపోయినాం, బయట నుంచి తీసినాం. లోపల తీయడానికి అవకాశం లేదు. మన మొక్కుబడి మనం మొక్కుకోవాలి కాబట్టి ఇది కావాలనే మీకు వెళ్ళాలి. భక్తులు ఉండాలి. ఇది పూర్తి టెంపుల్. దర్శనం చేసుకున్నాం. చూడండి ఎంట్రెన్స్ మనం ఇక్కడ వచ్చాం కదా, మనం లైన్లో ఉన్నాము. లోపలికి వెళ్ళడానికి లైన్లో ఉన్నాము. మనం ఉన్న హనుమంతుడి గుడి, గర్భగుడి ఎంతో మంచిగా. ఇది లోపల వ్యూ మొత్తం. ఇక్కడ భక్తులు ఉన్నారు. భక్తులు వాళ్ళ మొక్కులు తెచ్చుకొని ఇక్కడ భజనలు చేస్తున్నారు. చూడండి చాలా భక్తులు వచ్చారు. మనం దర్శనం అయిపోయిందని ఇక్కడ నుంచో మనం ముందే గర్భగుడి లోపల మనకు సెల్ఫోన్స్లో ఉండదు కాబట్టి మనం లోపల ఏం వీడియో తీయలేదండి. చూడండి ఇదైతే ఇప్పుడు మనము లోపలికి అందులోనే ఉంటాడు. ఇది లోపల నుంచి మనం ఎంట్రన్స్ లోపల నుంచి చూస్తే ఈ వ్యూ అండి. చూడండి కొబ్బరికాయలు కొడతారు గర్భగుడి దగ్గర. కొంచెం కొద్ది దూరంలో కొబ్బరికాయలు కొడతారు. చూడండి గర్భగుడి ఇక్కడే సైడ్కి కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు విష్ణుదేవుని దగ్గర హనుమంతుడు కూర్చొని చాలా అరుదైన సన్నివేశం అండి ఇది. స్వయంగా నేను వీడియో తీసేటప్పుడు నాకు దొరికింది. నేను అంత అదృష్టవంతుని. చూద్దామండి ఇక్కడ కనిపించే రాయి చెట్టు, ఇక్కడ శనీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఎవరన్నా చేతబడులు చేసి
వారి బాధలో పడ్డ వారిని ఇక్కడ వారిని కట్టేశారండి. వాళ్ళని కట్టేస్తే కొద్ది రోజుల్లో న్యాయం అవుతుంది. శ్రీరాముని దగ్గర కోతి శనీశ్వరుడు. వాళ్ళకి ఇలాంటి బాధ, ఇక్కడ ఏ శని, ఎలాంటి శని ఉన్నా గ్రహాలు ఏమున్నా వాళ్ళు మనం ప్రదక్షిణలు చేసుకుంటే మన మీద ఉన్న శని కౌంటర్ పోతుంది. మనం వెళ్ళే దారిలో ఉంటుంది, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ జై శ్రీరామ్. కొండగట్టుకు వెళ్ళిన వాళ్ళందరూ ఇది ప్రసాదం సన్నిధానం. ఇది వీడియో అంటే ముందే నేను ప్రిపేర్ అయినాను, ఇప్పుడు వీడియోని చూసుకుంటే చెప్పలే.